శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఈ రోజుల్లో చాలామంది పూర్వజన్మ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ జన్మలో ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారంటే పూర్వజన్మలో మీరు ఏదో చేశారనే విధంగా కూడా చెప్తున్నారు. మ్యామ్, ఒక మనిషి ఈ జన్మలో ఈ కర్మ అనుభవించడానికి కారణమైన పూర్వజన్మ గురించి తెలుసుకోవచ్చా? దాన్ని మనం రెమెడీస్ చేసుకొని బయటపడవచ్చా? పూర్వజన్మ కర్మ అని మనం మాట్లాడేసుకుంటాం, ఎందుకంటే అది మన నార్మల్ లాంగ్వేజ్లోకి వచ్చేసింది. ఇది నీ కర్మ, అందుకుని అనుభవిస్తున్నావు అని చిన్నప్పటి నుంచి మనకి ఈ విషయం చెప్పబడింది. సో అదేమైపోయిందంటే మనకు ఒక వే ఆఫ్ థింకింగ్ అయిపోయింది అది. కానీ నిజంగా అది కార్మిక కాదా? ఎందుకంటే కర్మ డెఫినెట్లీ నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఉంటుందండి. ఉంటుంది. ఎలాగుంటుంది అంటే మన సోలు ఉట్టి మన వైబ్రేషన్ తీసుకుని వస్తుంది. అది మన బాడీలో ఒక బ్లాకేజ్ లాగా ఏర్పడుతుంది. కర్మ లేకపోతే ఒక చిన్న పిల్లోడు జస్ట్ బోర్న్ కిడ్ ఒక 2 years 3 yearsకి హెవీ స్పెక్ట్స్ ఉంటాయి. లేకపోతే ఏదో ప్రాబ్లం తోటి బర్త్ డిఫెక్ట్స్ కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో బేసికలీ ఏంటంటే అది మీ కర్మ, లేకపోతే మీరు పుట్టిన ఎన్వైరన్మెంట్, మీరు పుట్టిన హౌస్ ద్వారా ఈ విషయం మీలోకి వచ్చిందా? ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మదర్ ఎక్కడ ఉండేది, ఎటువంటి ఎనర్జీస్కి తన అంటే ఎటువంటి ఎనర్జీస్ తన చుట్టూరు ఉన్నాయి, ఆ ఎనర్జీస్ కూడా ఆ బిడ్డలో మార్పులు తీసుకురావచ్చు. ఎందుకు మార్పులు తీసుకురావచ్చు? అది కూడా కార్మిక్ కాబట్టి. లేకపోతే ఆ బిడ్డ అక్కడ ఎందుకు పుట్టాలా? మదర్ కూడా అక్కడే ఎందుకు ఉండాలా? సో ఆ కర్మ బట్టి ఆ ప్లానెటరీ పొజిషన్ను అటువంటి ఇల్లులో కన్సీవ్ అయిన మదరు ఆ వైబ్రేషన్ పిల్లలకి పాస్ ఆన్ చేస్తుంది. పిల్లలు కూడా అదే టైంలో చూడండి, మనం ఎంత ట్రై చేసినా ఒక్కోసారి సిజేరియన్ ఆపరేషన్స్ మనం ముహూర్తం తీసి అన్నీ చేసి ఈ టైంకి పుట్టాలన్నా ఆ టైం దాటి లేకపోతే ఆ టైం ముందు పుడతారు. ఎందుకంటే దట్ ఈస్ డెస్టిన్డ్. అది జరగాలని ఉంది కాబట్టి అది జరుగుతుంది. కానీ మన మనోబలం వల్ల, విల్ పవర్ వల్ల మనం దీన్ని దీన్ని చాలా నయం చేసుకోవచ్చు. చాలా దాన్ని దాటి మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే మన సాధన, మన శక్తి, ప్లానెట్స్ ఇవి అన్నిటికంటే చాలా పవర్ఫుల్ది. మైండ్ ఉన్నంత వరకు వాస్తు, ఎస్ట్రాలజీ మీ మీద వర్క్ చేస్తుంది. యోగీస్కి వాళ్ళకి ఎందుకు వర్క్ చేయదండి? వాళ్ళు బియాండ్ మైండ్, వాళ్ళ ఆత్మతోటి, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ తోటి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. కానీ మనము దాన్ని ఒక దీని కింద యూస్ చేసుకుంటాం. అది నా కర్మ కదా, అందుకని అది జరగట్లేదు అని ఒక డ్రాబ్యాక్ లాగా యూస్ చేసుకుని ఇంకా మన వైబ్రేషన్ దాంట్లో పవర్ఫుల్ చేసుకుంటా వెళ్ళిపోతాం. 10 సార్లు ఒక మాట మీరు అంటే అది మళ్ళీ మీకే పట్టుకుంటుంది. సో ఎవ్రీథింగ్ మే నాట్ బి కర్మ. కానీ మనం అది నా కర్మరా, లేకపోతే పేరెంట్స్ అంటం వల్ల ఇది నీ కర్మ కాబట్టి ఇలా జరుగుతుంది అని అది 10 సార్లు చేసుకుని మనం ఇంత ఎఫెక్ట్ని మ్యాగ్నిఫై చేసేసి ఇంత చేసుకుంటాం. కార్మిక్ ఏదో, లేకపోతే రియల్ సఫరింగ్, ఎన్వైరన్మెంటల్ సఫరింగ్, ప్లానెటరీ సఫరింగ్ ఏదో అది డిస్టింగ్విష్ చేయొచ్చు. సో దాన్ని కూడా మనం మన వైబ్రేషన్ మార్చుకున్నప్పుడు, ఎందుకంటే కర్మ కూడా వైబ్రేషన్ ఫీల్డ్లోనే ఉంటుంది, బ్లాకేజెస్ రూపంలో ఉంటుంది. ప్రాపర్ ఒక్కొక్క వైబ్రేషన్, ఒక్కొక్క లేయర్ ఆఫ్ వైబ్రేషన్ మనం తుడుచుకుంటా ముందుకెళ్తే ఇట్ ఈస్ ఈజీ. కర్మను కూడా మనం దాటి ముందుకెళ్ళగలను. అండ్ మనం ఏమి అనుకుంటామో, అది ఎంత పవర్ఫుల్గా అనుకుంటామో, మన సాధన ఏంటి, మన సంకల్పం ఏంటి, మనం అక్కడికి చేరొచ్చు. అది మనిషిలోనే ఉంది. మన 33.33% ఆస్ట్రాలజీ, వాస్తుని ఇడిచిపెట్టి కూడా మన మైండ్ నుంచి బియాండ్ వెళ్ళినప్పుడు మనం కర్మ అన్నీ తుడుచుకుని చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్గా పైకి రావచ్చు మనం. సో కర్మ ఈజ్ ఈజీ టు ఐడెంటిఫై. అండ్ మన ధైర్యం లేకపోతాము, మన వీక్నెస్
కూడా ఏంటో తెలుసుకుని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని దూరం పెట్టి మనము తెలుసుకుని మనం లైఫ్లో ముందుకు ఎట్లాగెళ్ళాలా అని సంకల్పం తీసుకుంటే, మన మీద మన ధ్యాస పెట్టుకున్నప్పుడే మనకు తెలుస్తుంది ఇది కార్మిక లేకపోతే ఏదైనా మనని వెనకలాగుతుందా, డ్రాబ్యాక్ అన్న విషయం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం దేన్నైనా క్రాస్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. ఓకే మ్యామ్, మీ దగ్గర చాలా మంది వస్తుంటారు ఈ బాధతో ఆ బాధతో, వాటిని మీరు క్లియర్ చేస్తుంటారు కదా మ్యామ్? చాలా మట్టుకి మనం క్లియర్ చేస్తామండి. ఎందుకంటే ఈరోజు ఈ కలియుగంలో ఈ టైంలో ఏమవుతుందంటే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. మన వైబ్రేషన్లో ఎటువంటి వైబ్రేషన్ అయినా మనం యాక్చువల్లీ ఏంటంటే మన ఆరా పవర్ఫుల్గా ఉండాలండి. ఒక షీల్డ్ లాగా ఉండాలి మన చుట్టూరు. మన సూక్ష్మ శరీరము, మన స్ట్రెంగ్త్, మనం ఎంత దాన్ని పెంచుకోగలమో ఆ వైబ్రేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏ వైబ్రేషన్ మన తాకలేదు. సో మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. మేమేం చేస్తామంటే ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, ఆ ఎనర్జీ వైబ్రేషన్ని మనం స్టాప్ చేస్తాము. ప్లానెటరీ వైబ్రేషన్ సెట్ చేస్తాము. ఆ మనిషిని కంప్లీట్ చేసి ఎనర్జీ రూపంగా ఇస్తాము. అక్కడికి మాకు 80-85% రిజల్ట్స్ వస్తాయండి. ప్రాబ్లం ఎక్కడ అంటే వాళ్ళ విల్ పవర్ ఎట్లాగుంది, వాళ్ళ ఇమోషనల్ బ్లాకేజెస్ ఎట్లాగున్నాయి. ఎందుకంటే ఇమోషన్స్ ఉన్నాయి చూసారా, మన రిపీటెడ్ థాట్స్ ప్రాసెస్ తోటి మనం ఏం చేస్తామంటే బ్లాకేజ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎక్సెసివ్ యాంగర్ ఉందనుకోండి, ఒక మనిషి దాన్ని ఇంటెలిజెంట్లీ ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అది లోపల మింగేస్తాడు. కోపం మింగే అంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇంత కోపం వచ్చింది మనకి, అంత కోపంలో మనం టీవీనో ఏదో ఎత్తి వేసేయగలం, అప్పుడు రిలీజ్ అయిపోతుంది అది. ఆ కోపం అంతా మీరేం చేశారు, అది ఎక్కడికి వెళ్తుంది, లివర్లోకి వెళ్తుంది. సో మీ హెల్త్ ప్రాబ్లం చెప్తే మీ ఇమోషనల్ స్టేట్ ఈజీగా చెప్పగలం. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇట్లాగా ఎవ్రీ బాడీ పార్ట్ మనకు చెప్తుంది ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది, ఎందుకంటే నా మెంటల్ థింకింగ్ ఇట్లా ఉంది, నా బ్లాకేజ్ ఇట్లా ఉంది, ఎందుకంటే నా రిపీటెడ్ అదే ఎమోషన్ స్టేట్లో నేను ఉంటున్నాను కాబట్టి అక్కడ నేను డిపాజిట్ చేస్తా వెళ్ళిపోతున్నాను. సో అంత ఎనర్జీని వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ రిపీటెడ్ థింకింగ్ తోటి మళ్ళీ బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఎక్స్టర్నల్ మనం తీసిన వాళ్ళ స్వయంగా వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. అక్కడ రిజల్ట్స్ 5-10% ప్రాబ్లమాటిక్ అవుతుంది. మ్యామ్, ఈ రోజుల్లో చాలా మందికి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. వాళ్ళు ఆరోగ్యంగా మంచిగానే ఉంటారు, చెడు అలవాట్లు లేకపోయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ రావడానికి తినే తిండి కాకుండా ఇంకా మరేదైనా కారణం ఉంటుందా? ఆ కారణాలు మనం సరి చేసుకోగలిగితే మన హెల్త్ బాగుంటుందా? చాలా మట్టుకి మా దగ్గరికి వచ్చే వాళ్ళని మేము చూసామండి. డాక్టర్స్కే తెలియాలా ప్రాబ్లమ్స్ ఏంటో, కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సెల్స్ ఉన్నాయి చూసారా, అవి వెంటనే వాటి ప్రోగ్రామింగ్ అట్లా కానే కాదు. ఇన్ని వేలాది సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాల నుంచి అవి చక్కగా సెల్ డివిజన్ చేసుకుంటూ చక్కగా పోతున్నాయి. దాని ప్రోగ్రామింగ్ కరెక్ట్గా ఉంటుంది. కానీ సడన్గా ఏమవుతుంది, ఉన్నట్టుండి ఆర్గన్స్ స్టాప్ అయిపోతుంది, లేకపోతే మేజర్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అట్లా ఎప్పుడు అవ్వదండి. ఫిజికల్ బాడీలో రీచ్ అవుతానికి టైం పడుతుంది. అది ఆల్రెడీ సీడ్ రూపంలో ఎనర్జీ బాడీలో వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ బాడీలో మనం చెక్ చేసుకుని మనకి అనిపిస్తే 20%, 30%, 40% ప్రాబ్లమాటిక్కి వైపుకి వెళుతుంది అంటే ఇట్ ఈస్ ఈజీ, ఎనర్జీ బాడీ నుంచి తీసేస్తాం. కానీ మనకి ఆ బిలీఫ్ లేదు, దెర్ ఇస్ అన్ ఎనర్జీ బాడీ, ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, మన చక్రాస్ ఎఫెక్ట్ అవుతాయి, అక్కడి నుంచి ఎనర్జీ ఛానల్ వెళ్ళిపోతే ఆ ఆర్గన్లో ఇమీడియట్గా ఎనర్జీ అందనందుకు అది ప్రాబ్లమాటిక్ అవుతుంది అని.
ఈ టైం ఉంటుంది చూసారా, ఇట్ టేక్స్ 2 to 2.5 years యాక్చువల్లీ ఫుల్ డెవలప్ అవుతానికి. ఎందుకంటే విత్నం మీ బాడీ ఫైట్ చేస్తుంది, మీ సటిల్ బాడీ, మీ ఎనర్జీ బాడీ వైబ్రేషన్స్ మీ ఫైట్ చేస్తాయి. ఆ తర్వాత చేసి చేసి మీరు గివప్ అయిపోయిన తర్వాత మీ ఫిజికల్ బాడీ దాన్ని ఫైట్ చేస్తుంది. చేసి చేసి అప్పుడు అది చేయలేని పరిస్థితిలో అది గివప్ చేసి అప్పుడు ప్రాబ్లం కనిపిస్తుంది. ఇది మన ఎనర్జెటిక్ లాంగ్వేజ్. డాక్టర్స్కి అది వేరే రకంగా కనిపిస్తుంది. మనకి చూసింది ఏంటంటే ఉన్నట్టుండి కిడ్నీ డయాలసిస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, హార్ట్ ఆర్గన్, సో లివరు, ఇవన్నీ మెయిన్ ఆర్గన్స్. ఇవి మనం చూసినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఉన్నాయి చూసారా, అవి మన ఎనర్జీ ఫీల్డ్ కంట చాలా హై ఉంటాయి. సో మనని రోజు కొడతాయి. మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి, కొంచెం సుస్తుగా ఉంది, మనం ఏంటో యాక్టివ్గా లేము, లేకపోతే మనం ఏంటి చాలా ఎక్కువ నిద్ర వస్తుంది ఈ మధ్యన. ఈ సిమ్టమ్స్ని మనము చూడాలి అసలు. యాక్చువల్లీ నేను ఇదివరకు ఇట్లా ఉండేవాడిని, కొంచెం డల్ అవుతున్నాను, ఏమవుతుంది మనం పట్టించుకోము. మన లైఫ్ స్టైల్ ఎలాగుందంటే పాపం పొద్దున్నే లేచి పరిగెత్తాలి ఆఫీసులకి, వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి. ఈ లోపల మనని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాము. లేకపోతే ఇది సీడ్ రూపంలోనే మనం తెలుసుకోవచ్చు. కొంచెం మీకు సిమ్టమ్స్ తెలిసినప్పుడు మీ గట్ చెప్తుంది, మీ గట్ లెవెల్ ఫీలింగ్ చెప్తుంది ఏంటో బాగాలేదు, కానీ నేను లాగేస్తున్నాను కదా, అయితే లాగేస్తాను, ఎంతసేపు లాగగలను చూద్దాం, ఆ తర్వాత వెళ్దాం డాక్టర్కి. నొప్పి వస్తుంది, పర్వాలేదు, ఎంతవరకు తట్టుకోగలను, ఎప్పుడైతే నేను బెడ్ మీద పడుకుంటానో అప్పుడు డాక్టర్ నాకు కావాలి అని. సో ఇది ఎప్పుడైతే మనం చాలా ఇనీషియల్లీ ఐడెంటిఫై చేస్తామో, అలర్ట్ ఉంటామో. ఇప్పుడు మన ఇంట్లో డాక్టర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు అలర్ట్ అంటారు, అప్పుడే 2 సార్లు చెప్పింది ఈ విషయం, ఏంటి ప్రాబ్లం అవ్వచ్చు. ఈ అలర్ట్నెస్ లేనందుకు ప్రాబ్లము లాస్ట్ మూమెంట్ స్ట్రైక్ చేసినప్పుడు వరకు వస్తుంది. సో మోస్ట్లీ అంటారు చాలామంది ఫుడ్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల. కానీ నేను ఒక్కటి చూశానండి, మన బ్యూటిఫుల్ బాడీ సో అడాప్టివ్, దాన్ని అడాప్ట్ చేసేసుకుంటుంది ఏ ఎన్వైరన్మెంట్లో అయినా. కానీ దానికి ఆ శక్తి లేనప్పుడు అప్పుడు అది ఇంకా గివప్ చేస్తున్నాను అని చేతులు ఎత్తేస్తుంది. సో మనకి పూజ చేసే విధానాలు, మన ట్రెడిషన్స్, ఒక 1 కంప్లీట్ డే మాన్యువల్ చెప్పారు. పొద్దున్నే లెగాలి, పూజ చేయాలి. పూజ చేస్తాం, దేవుణ్ణి ప్లీజ్ చేస్తాను కాదు, మీరు గంట కొడుతుంటుంటే మీ వైబ్రేషన్ సెట్ అవుతుంది. ఓకే, మనం కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేస్తాం, కర్పూరం వెంటనే మనం ఏం చేస్తాము, మనిషి యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీని. సో ఏం చేస్తామంటే మనం ఇట్లా చుట్టూ తిరిగితే మన చుట్టూరు ఆ వైబ్రేషన్ని నింపుకుంటాము. అట్లాగే తులసి చెట్టు చుట్టూరు తిరగమన్నారు. సో ఇవన్నీ చెప్పినవి ఎందుకంటే నీ వైబ్రేషన్ ఇంటాక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్గా ఉంటావు, నీ మైండ్, నీ బాడీ చాలా కరెక్ట్గా ఉండి హెల్దీగా ఉంటావు. ఇవన్నీ మన హెల్త్. యోగా చేయండి. పతాంజలి యోగ సూత్ర చాలా ముందు వచ్చింది, వాస్తు ఇవన్నీ రాకముందు. ఎందుకంటే మనిషి అన్నవాడు ఉంటే తనకి ప్రాబ్లం రాకూడదు. యోగా చేసి నీ బాడీని అలైన్మెంట్లో పెట్టుకుంటే ప్రకృతితోటి నువ్వు హెల్దీగా ఉంటావు. అలైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీ, మన చుట్టూ ప్రకృతి ఉంది చూసారా, దాంతో అలైన్మెంట్లో ఉండాలి. ఈ లయ ఉంది చూసారా, ఈ లయ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఈ మ్యాథమెటిక్స్ 1.618 ఉన్నప్పుడు. గోల్డెన్ రేషియోలో అన్నీ క్రియేట్ అయినందుకు మన ఇల్లు కూడా మనం అలాగే కట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ప్రకృతితోటి ఒక లయలో ఉంటుంది, అంటే ఒక రిథంలో ఉంటుంది. సో ఈ రిథంలో ఉన్నప్పుడు మన బాడీకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మన వైబ్రేషన్ చాలా బ్యూటిఫుల్గా ఒక హార్మోనిక్ స్టేట్లో ఉంటుంది మన బాడీ అండ్ మైండ్. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమీ రావు, హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. తర్వాత మానసికంగా మనం చాలా సంతులంలో ఉంటాము. సో అందుకునే
ఈ మధ్యన కాలం మనం చాలా డిస్టర్బెన్సెస్ చేసేసినందుకు ఈ అలైన్మెంట్ గురించి మనకు తెలియక, కావాలని కాదు, మనకి ఎప్పుడు ఈ విషయం తెలీదు. మనకు ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిందో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్రేక్ చేసి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వాటి గురించి నేర్చుకోండి, మన మెమరీ డెవలప్ చేసే ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చిందో, మనం మన గురించి, మన సూక్ష్మం గురించి కంప్లీట్గా మర్చిపోయినందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మట్టుకి. సో మనం బ్యాక్ టు నార్మల్సీ, అంటే మన సీడ్, మన వైబ్రేషన్, మన సూక్ష్మ శరీరం ఏంటి అన్న విషయం తెలుసుకుని దీని మీద మనం వర్క్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. మ్యామ్, మాలలు రంగురాళ్ళు మనిషిని ప్రభావితం చేస్తాయి. చాలామంది మాలలు ధరిస్తున్నారు. ఆ మాలలు మనకి సెట్ అవుతాయా? రంగురాళ్ళు అందరికీ సెట్ అవుతాయా? మాలల్లో చాలా విషయాలు ఉంటాయండి. రుద్రాక్షలు ఉంటాయి, ఎబోనీ వుడ్ అని ఈ మధ్యన చాలా మంది ఒక్కొక్క ఫేజ్ వస్తుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చూసిన ఒకళ్ళు అవి వేసుకుంటూ మొదలు పెడతారు. సో ఇట్లాగా వైజంతి మాల ఉంటుంది. తర్వాత ఏది నచ్చితే బోధి చిత్త ఉంటుంది. ఇట్లాగా చాలా రకరకాల తులసి మాల ఉంటుంది. సో ఏది పడితే అది, వాళ్ళు ఏంటంటే దాన్ని చాంటింగ్ చేస్తున్నారా, మంత్రం చేసినప్పుడు ఆ బీజానికి వైబ్రేషన్ వస్తుంది. ఆ బీజం మనకే సూట్ అవ్వకపోతే మీరు ఎన్నిసార్లు ఎక్స్ట్రా మంత్రం చేయాలో, ఫస్ట్ దాన్ని మనతోటి ట్యూనింగ్ చేసుకుని తర్వాత మీ వైబ్రేషన్ దానికి యాడ్ చేస్తానికి. బీజంలో కూడా వైబ్రేషన్ వస్తుంది, మనలో కూడా వైబ్రేషన్ వస్తుంది. సో మీకు కంపాటబుల్ అయిన, మీతోటి కరెక్ట్గా వైబ్రేషన్ ఉన్న మాల మీరు తీసుకుంటే, దాంతో జపిస్తే మీ చాంటింగ్ ఉన్నది చూసారా, అది ఎన్హాన్స్ అవుతుంది. పైగా మీ బాడీకి కంటిన్యూస్ అది వైబ్రేషన్ సప్లై చేస్తూ ఉంటుంది. మనకి సెట్ అయ్యే మాల అంటే ఎట్లా, దాన్ని ఎలా గుర్తించాలి? ఎనర్జీ ఫీల్డ్లో మేము చూస్తామండి ఇది. ఆ వైబ్రేషన్ మీ వైబ్రేషన్ తోటి కంపాటబుల్ ఉందా లేదా అని. సో రుద్రాక్ష, వైజంతి మాల మీరు తెచ్చుకుంటే మీకు అది చేతిలో పట్టుకున్నప్పుడు ఎనర్జీ పెంచాల, అప్పుడు మీకు అది వైబ్రేషన్ సెట్ అయినట్టు. అది మీరు పట్టుకుంటే మీ ఎనర్జీ కూడా తగ్గితే ఆ బీడ్ కరెక్ట్ కాదు మీకు. అదే కాకుండా ఈ మధ్యన రాళ్ళు చూడండి, రంగు రాళ్ళు వేరు, జెమ్ స్టోన్స్ వేరు. జెమ్ స్టోన్స్ హై ఎనర్జీ క్యారీ చేస్తాయి, ఎందుకంటే అవి క్రిస్టల్స్ బేసికల్లీ. ప్రెషియస్ స్టోన్స్ అంటాము, సెమీ ప్రెషియస్ స్టోన్స్ అంటాము. వీటి వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. ఇది క్రిస్టల్ లాటస్ ఉంటుంది దానికి. సో ఒక రకమైన వైబ్రేషన్ కంటిన్యూస్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. అది వెరీ పవర్ఫుల్. సో అది కూడా మన వైబ్రేషన్ కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అని చూసి పెట్టుకోవాలి. ఏదైనా రంగు రాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, అది సూట్ కాకపోవచ్చు, కానీ మీకు కావాల్సిన ఎనర్జీ కూడా ఇవ్వకపోవచ్చు. ఈ మధ్యన మామూలు స్టోన్స్ దొరుకుతాయి చూసారు, గ్రీన్ కలర్వి, రెడ్ కలర్వి పెట్టుకుంటాం మనం. కొంచెం సేపు పెట్టుకుంటే పర్వాలేదు, ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళారు పెట్టుకున్నారు పర్వాలేదు. కానీ అదే పొద్దున్న సాయంకాలం పెట్టుకుంటూ ఉంటే మన ఎనర్జీని అది డిప్లీట్ చేస్తుంది, మనకు తెలియదు. 2 days బ్యాక్ ఒక ఆయన వచ్చారు నా దగ్గర, 5 stones పెట్టుకున్నారు. అవుట్ ఆఫ్ 9, 5 ఆయన ధరించారు. తో అవి ఏంటి, మిస్ మ్యాచ్ అయ్యి ఆయన ఆరా చాలా తక్కువ వచ్చింది, ఎనర్జీ ఫీల్డ్. ఒక్కొక్కటి తీసేటప్పటికి ఆయన ఆరా పెరుగుతా పోయింది. ఒక్కటి మాత్రం ఆయనకి సూట్ అయ్యింది. సో ఏమైందండి, ఒకటేమో మీకు ఇస్తుంది, 4 ఏమో కిందకు లాగుతున్నాయి. సో మీ ఎనర్జీని మైనస్లోకి తీసుకెళ్తుందా లేకపోతే సంతులంగా పెట్టిందా అది తెలుసుకోకుండా, లేదండి ఇది మా అమ్మ చేయించారు, ఇది నేను 5 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాను, ఇవి పర్వాలేదు పెట్టుకుంటున్నారు, కానీ దేన్ని చూసి పెట్టుకుంటున్నారు. ఇంకొకటి, చాలామంది అస్ట్రాలజర్స్ ఇప్పుడు ఈ దశ నడుస్తుంది కాబట్టి పెట్టేసుకోండి అంటారు. నో, అది చాలా కాంబినేషన్స్ ఉంటాయి దానికి.
ఆ కాంబినేషన్స్ తోటి నిజంగా ఇది కావాలా, మ్యాలిఫిక్కా, బెనిఫిట్ చేస్తుందా లేకపోతే ప్రాబ్లం ఇస్తుందా, ఇవి తెలుసుకోకుండా ఇట్ ఈస్ అ వెరీ వెరీ సటిల్ సైన్స్ అండ్ వెరీ పవర్ఫుల్ సైన్స్ అండి, సటిల్ ఎనర్జీస్ది. నేను నమ్మను, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనుకుంటాం, కానీ అది జరుగుతుంది. నేను ఏదో చూడట్లేదు అంటే అది ఎగ్జిస్ట్ అవ్వట్లేదని కాదు, దాని గురించి అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, తెలియదు. కానీ తెలుసుకుంటాం మన బాధ్యత. అసలు ఏంటి నేను పెట్టుకుంటున్నాను, ఎందుకు పెట్టుకుంటున్నాను, ఇది నిజంగా నాకు ఏమన్నా డిఫరెన్స్ చేసిందా, నేను పెట్టుకుని ఇది నాకు డిఫరెన్స్ ఇవ్వకపోతే అది నాకు మామూలు రాయితోటి సమానం. ఎంత కాస్ట్లీ స్టోన్స్ ఉంటాయండి, ఒక్కొక్కళ్ళు లక్షలు పెడతారు వాటి మీద. లేకిన్ కానీ ఒక 500 రూపాయల స్టోన్ మీకు ఎక్కువ బెనిఫిట్ చేయొచ్చు. అంటే అది ఎంత ఎనర్జీ. యాక్చువల్లీ ఏంటంటే అండి, ఈ స్టోన్స్ మనం పెట్టుకుంటాం కదా, అవి దాని కటింగ్ ప్రాపర్గా ఉంటే, అంటే దాని స్ట్రక్చర్ ప్రాపర్గా ఉంటే అప్పుడు అది కరెక్ట్గా పాజిటివ్ ఎనర్జీ హార్నెస్ చేయగలదు. ఆ వైబ్రేషన్ తీసుకొని మీలో లోపలికి ఇవ్వగలదు. అందుకనే వెనకాల ఓపెనింగ్ ఉంటుంది స్టోన్కి ఎప్పుడు, అండ్ పాయింటెడ్ ఉంటుంది. ఆ ఎనర్జీ అలాగా మీ శరీరం అందుకుంటుంది. అది ఇంకో విషయం చూసాం మనం, స్టోన్ పాజిటివ్ ఉండొచ్చు, హై వైబ్రేషన్ ఉండొచ్చు, కానీ దాని చుట్టూరు ఉన్న మెటల్ నెగటివ్ ఉంటే ఈ మెటల్ దీని ఎనర్జీని సగం యూటిలైజ్ చేసేసుకుని మీకు సగమే పంపిస్తుంది. సో ఈ విషయం కూడా మనం చాలా చూసుకోవాలి. జస్ట్ ఎవరో ఇచ్చారు, నేను ఇంత స్పెండ్ చేశాను, నేను పెట్టుకుంటున్నాను, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది నాకు రిజల్ట్ ఇచ్చిందా, నా ఎనర్జీలో ఏమన్నా చేంజ్ చేసిందా, నా బిహేవియర్లో ఏమన్నా మార్పు వచ్చిందా, నాకు ఏమన్నా మంచి జరిగిందా, ఇది అసలైంది చూడాలి. కానీ చూస్తాం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మనము అలర్ట్నెస్ లేకుండా ఒక రకంగా అన్కాన్షియస్లీ బ్రతుకుతున్నాం. చిన్న చిన్న చేంజెస్ మీరు చూడగలిగితేనే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలరు. అవును, ఇది జరిగింది ఈరోజు, ఇది ఇలాగైంది, దీన్ని పెట్టుకున్న తర్వాత ఇవి, అది అలర్ట్నెస్ తోటి, అబ్జర్వేషన్ తోటి మనకి వస్తుంది. మ్యామ్, బ్లాక్ మ్యాజిక్తో బాధపడే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళని మన ఇంట్లోనే రెమెడీస్ చేసుకోవచ్చా, లేదంటే మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే వాటిని క్లియర్ చేయవచ్చా? మేము ఎనర్జీ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నందుకు ఇటువంటి చూసామండి. నాన్నగారు సైంటిస్ట్ కాబట్టి ముందు బిలీవ్ చేసేవారు కాదు, కానీ మేము చూసాము స్కానర్ ఒక పెక్యులియర్గా బిహేవ్ చేస్తుంది. అది ఇట్లాగా అంటే ఎందుకంటే మీ ఎనర్జీ కాన్స్టెంట్ ఉండాలి యూజువలీ, కానీ ఆ కాన్స్టెంట్ లేకపోతే కంటిన్యూస్గా మీరు ఎక్కడి నుంచో వైబ్రేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు. మనం ఒక హ్యూమన్ మ్యాగ్నెట్ అండి, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనకు ఉంటుంది. హీలింగ్ ద్వారా ఎలాగైతే మీలో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వచ్చో, కొంతమంది ఉంటారు వాళ్ళు కార్మిక్, అది చాలా కార్మిక్ ఇది ఉంటుంది, కానీ వాళ్ళు ఇండ్యూస్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అంటే ఒక కాయిన్కి హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీకు అటువంటి ఏమన్నా ఎనర్జీ రిసీవ్ అవుతుంటుంటే బిహేవియర్ అబ్నార్మల్ ఉంటుంది. సడన్గా ఒక మూడ్ ఉంటే సడన్గా ఇంకో మూడ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఎస్పెషలీ పౌర్ణమి రోజున, అమావాస్య రోజున బిహేవియర్ కంప్లీట్గా మారుతుంది. ఎందుకంటే మీది ఈ బాడీ ఉంది చూసారా, ఇది ఒక కంటైనర్. అమ్మవారు వచ్చినా ఇట్లా ఊగిపోతూ ఉంటుంది బాడీ, ఎందుకంటే మీ కంటైనర్ రిసీవ్ చేసుకుంటానికి రెడీ లేదు, మీరు దాన్ని ప్రిపేర్ చేయలేదు, ఆ స్టేజెస్లోకి తీసుకురాలేదు, కానీ ఎనర్జీ వచ్చేస్తుంటుంటే ఇది ఊగిపోతుంది. ఎందుకంటే ఈ కంటైనర్ రెడీ లేదు అది రిసీవ్ చేసుకుంటానికి. అందుకునే ఊగిపోతారు అమ్మవారు వచ్చింది అని. అలాంటప్పుడు ఎక్సెసివ్ ఎనర్జీ వస్తే మీ చక్రాస్ కూడా డ్యామేజ్ అయ్యే, ఎందుకంటే సటిల్ కదా, సూక్ష్మంతో మీ ఆరా, మీ చక్రాస్లో వెబ్స్ ఉంటాయి అంటారు,
అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మన బాడీ మనం తయారు చేసుకోవాలా. ఒకవేళ అటువంటి ఎనర్జీ రిసీవ్ చేసుకుంటానికి కెపాసిటీ పెంచుకోవాలి అంటే మన ఎనర్జీ బాడీని, మన ఫిజికల్ బాడీని, ఆ ఎనర్జీని తీసుకుంటానికి, స్టేబుల్గా ఉండటానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందో అన్ని చక్రాలు ఇలా పెరగాల. మీ చక్రా సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత స్పిరిచువాలిటీ మీలో డిసెండ్ అవుతుంది. అక్కడ ఎనర్జీ రెడీగా ఉంది, తీసుకునే కంటైనర్స్ లేవు, అక్కడ ఎనర్జీ రెడీగా ఉన్నాయి, సోల్స్ రెడీగా ఉన్నాయి, హయ్యర్ సోల్స్ రెడీగా ఉన్నాయి బర్త్ అవుతానికి. ఊంబు తయారు లేదు మదర్స్కి. హయ్యర్ సోల్స్ ఎర్త్ మీదకి రావాలనుకుంటున్నారు, కానీ మనము పుట్టాం చూసారా, ఇవన్నీ ఒక యాక్సిడెంట్గా పుట్టాము. కానీ మదర్ ఫాదర్ ప్రిపేర్ అయ్యి బాడీని ప్రిపేర్స్ చేసుకుని, ఇదివరకు ఋషి మునులు ఎలాగా ఒక గ్రేట్ సోల్ని వాళ్ళు తీసుకొచ్చేవారిలో అట్లాంటి ప్రాసెస్ ఈ మధ్యన జరగట్లేదు. మనమందరం యాక్సిడెంట్స్గా పుట్టిన వాళ్ళమే, కాబట్టి ఆ హయ్యర్ సోల్స్ డిసెండ్ అవ్వట్లేదు. కానీ ఒకవేళ ఏ కపుల్ అయినా అటువంటి సాధన చేసి ప్రాపర్గా బాడీ ప్రిపేర్ చేసుకుని కన్సీవ్ అయితే మంచి చాలా హయ్యర్ సోల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మ్యామ్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యని చెడు రోజుగా భావిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు అమావాస్యని చాలా శుభంగా కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్వాడీస్ అమావాస్యని లక్ష్మీ పూజ చేసుకుంటారు. వాళ్ళందరికీ ధనాభివృద్ధి జరుగుతున్నది కూడా ఉంది. అమావాస్య రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అమావాస్య మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? యాక్చువల్లీ మనం ఎప్పుడైతే ప్రకృతి నుంచి కట్ ఆఫ్ అయిపోయామో అప్పుడు నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మూన్ అండ్ సన్ 2 ల్యూమినరీ బాడీస్ అండి. లైట్ ఇచ్చేది సన్ అయితే సన్ యొక్క రిఫ్లెక్షన్ మూన్. ఇవి 2 చూసారా ఒకటే సైజులో కనిపిస్తాయి మనకి. ఎంత బ్యూటిఫుల్లీ క్రియేటర్ ప్లేస్ చేశారంటే వాటిల్ని. ఇంత మూన్ అసలు సన్ ముందు చూస్తే హార్డ్లీ ఎనీథింగ్. కానీ ఈ 2 ఎనర్జీస్ ఉన్నాయి చూసారా, ఒక మనిషి మీద చాలా చాలా ఎఫెక్టివ్. సన్ ఆత్మ అయితే మూన్ మైండ్, మనసు. ఎలాగైతే మూన్ సైకిల్స్ నడుస్తాయో మన మనోస్థితి అట్లాగుంటుంది. మన మనోస్థితి చూసి ఈ రోజు ఏ రోజో అని చెప్పేవారు ఇదివరకు. ఎందుకంటే దాంతోటే ఒక లేడీస్కి హార్మోన్స్ ట్యూన్ అయి ఉన్నాయి, పీరియడ్స్ కూడా కరెక్ట్గా అట్లా ట్యూన్ అయి ఉన్నాయి. 15 సైకిల్స్ ఇక్కడ, 15 సైకిల్స్ అక్కడ, టువర్డ్స్ పూర్ణిమ, టువర్డ్స్ అమావాస్య. సో బేసికలీ అమావాస్య రోజున ఏమవుతుంది అంటే నో మూన్ డే. నో మూన్ డే అమావాస్య చీకటి రోజున ఎవరికైతే మూన్ వాళ్ళ చార్ట్లో, ఆస్ట్రాలజికల్ చార్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఆ రోజు వాళ్ళకి ఆ వైబ్రేషన్ లభించదు. ఈవెన్ ఓషన్స్ చూసారా, అవి చాలా కామ్ అయిపోతాయి. ఎందుకంటే మూన్ ఇస్ రిలేటెడ్ టు వాటర్. సో మనలో 72% ఆఫ్ వాటర్కి ఎనర్జీ లభించట్లేదు. అలాంటప్పుడు ఏ ఎనర్జీస్ అయితే ఇట్లాంటి స్టేజ్లో యాక్టివ్ ఉంటాయో నిశాచరుడు అన్నారు. అంటే ఇటువంటి ఎంబ్యాలెన్స్లో ఏవైతే యాక్టివ్ ఉంటాయో అవి యాక్ట్ చేస్తాయి వాళ్ళ మీద. అలాంటప్పుడు వాళ్ళు చార్ట్ చూపించుకుని వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అలాంటప్పుడు బయటకు వెళ్ళకూడదు, ఏదైనా తొక్కి రాకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని సాధన చేసి అక్కడి నుంచి మనం పూర్ణిమ వైపుకి బయలుదేరతాము. పూర్ణిమలో ఏంటి, ఫుల్ మూన్ డే. మూన్ ఫుల్ ఉంటుంది, ఎక్సెసివ్ ఎనర్జీ ఆఫ్ మూన్. కొంతమందికి చాట్లో అది కూడా సరిగ్గా లేనందుకు అంత ఎక్సెసివ్ మూన్ వాళ్ళు తట్టుకోలేరు. అందుకునే లూనాటిక్ అన్నారు. లూనా అంటే లూనార్, లూనార్ అంటే రిలేటెడ్ టు మూన్. సో ఈ లూనటిజం ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మూన్ యొక్క ఎనర్జీ ఎక్సెస్ అవుతున్నందుకు, ఆల్రెడీ మైండ్ ఎక్కువ వర్క్ అవుతున్నందుకు, ఇది ఇంకా ఇన్పుట్ ఎక్కువైనందుకు ఓవర్ థింకింగ్ ఎక్సెసివ్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది.
అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అది తట్టుకోలేరు. ఎందుకంటే మైండ్ ఒక లెవెల్లో పనిచేయాలి, ఒక రేంజ్లో ఉండాలి. దానికంటే ఎక్కువ మన మైండ్ పనిచేస్తే మనం తట్టుకోలేము. సో ఆ లెవెల్స్ మనం చూసుకుని అసలు మీ చార్ట్లో మూన్ ఎలాగుంది, మీ 72% వాటర్ ఎక్కువ, ఒక ఓషన్నే వేవ్స్ని ఇంత లెవెల్లో రేస్ చేస్తున్నప్పుడు మీ బాడీలో వాటర్ కూడా ఇట్లా పుల్ అవుతుంది. మనము ప్రకృతితో లేనందుకు మనకు తెలీదు. ఒక సునామీ వస్తే మన బాడీలో వాటర్ ఎలిమెంట్ కూడా లో ప్రాబ్లం వస్తుంది. ఒక ఎర్త్ క్వేక్ వస్తే మన భూతత్వంలో కూడా మార్పు వస్తుంది. ఈ విషయం మనకి తెలీదు, ఎందుకంటే మనం అంతా అన్కాన్షియస్లీ బ్రతుకుతున్నాము. సో ఈ అమావాస్య, ఈ పూర్ణిమ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. దీనికి కొన్ని పద్ధతులు చెప్పారు, ఇట్లా చేయాలి మీరు అనేసి. అవన్నీ మర్చిపోయి మనం నార్మల్గా లైఫ్ని బ్రతికేస్తున్నాము. తర్వాత ఈ అమావాస్య పూర్ణమి బోత్ ఇంపార్టెంట్ ఈ మన స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్కి. ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళని ఏకాదశి రోజున ఉపవాసం చేయమంటారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 11th సైకిల్ ఆఫ్ ద మూన్ వచ్చినప్పుడు, 11th డే వచ్చినప్పుడు బాడీ క్లెన్జింగ్ ప్రాసెస్ ఇస్ రిక్వైర్డ్. అందుకునే ఫాస్టింగ్ చేస్తారు ఆ రోజు. చాలా చాలా ఇంపార్టెంట్. 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్ చేస్తే మన సెల్స్ గ్లూకోజ్ దొరక్క అవంతట అవే చాలా ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తాం. మొదట డైలీ అదే ప్రాసెస్ చేస్తున్నాయి. ఆ రోజు వాటికి బ్రేక్ దొరికినప్పుడు, ఎస్పెషలీ క్యాన్సరస్ సెల్స్ అవి ఉంటాయి చూసారా, అవంతట అవే తినబడిపోతాయి. ఎనర్జీ దొరక్క ఎక్కడైతే ఎక్సెస్ నాన్ సెన్స్ ఉందో బాడీ అదే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వలేదు కాబట్టి మనకి అది తెలీదు. 11th డే రోజున అన్నం తినకూడదు అంటారు. అన్న అంటే ఏంటండి? అన్నమయ కోశం. అన్న అంటే ఏంటి? కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ దేన్ని నరిష్ చేస్తుంది? మణిపుర చక్రం. మణిపుర చక్రం ఏంటి? ఐడెంటిటీ సెంటర్. అహంని తగ్గించుకుంటానికి అన్నం తినొద్దంటారు. ఇది అసలైన రీజన్. ఆ రోజే ఎందుకు అన్నం తినకూడదు అంటే మన మణిపుర చక్ర ఏదైతే నా పవర్, నా అహం సెంటరో దానికి అన్నం దొరికినప్పుడు మన ఈగో శాంతించి మనం స్పిరిచువాలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాము. అప్పుడు అమావాస్య రోజున, పున్నమి రోజున యాక్చువల్లీ ఆ సాధన మనం 1 వీక్ ఈ 15 డేస్ చేసిన సాధన ఆ రోజు యాక్చువల్గా ప్రెసిపిటేట్ అవుతుంది. ఇది అసలైన కారణం, ఆ బ్యూటీ ఆఫ్ దిస్ సైన్స్ అండ్ ఎందుకు చెప్పారు అన్న విషయం. మ్యామ్, ఇంట్లో లక్ష్మి నిలవట్లేదు అని బాధపడే కుటుంబాలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంట్లో లక్ష్మి నిలబడాలంటే ఆ ఇంట్లో చేయాల్సిన పని ఏమిటో మ్యామ్? లక్ష్మి అంటే ఈ మధ్యన ధనం గురించే అనుకుంటున్నారండి. యాక్చువల్లీ ఒకవేళ లక్ష్మీదేవి గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. అయితే మనం ధనలక్ష్మి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ధనం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్యన. అది మన లైఫ్ గోల్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా ధనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మెటీరియలిస్టిక్ ధనం రిలేటెడ్ టు మెటీరియలిజం. మెటీరియలిజం ఇస్ రిలేటెడ్ టు మూలాధార చక్ర. అర్త్ ఎనర్జీస్ మనకు దొరక్కపోతున్నందుకు, ఎక్కడో మనం చాలా పైన బిల్డింగుల్లో ఉంటున్నందుకు, భూమి తత్వంతో మనకి కనెక్షన్ కట్ అయినందుకు స్టెబిలిటీ లేకుండా పోతుంది. ఫియర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మూలాధార చక్రం ఈజ్ రిలేటెడ్ టు మనీ. మీకు మూలాధారం ఫుల్గా వైబ్రేట్ అవ్వకపోతే మీరు ఎంత కష్టపడినా మీ దగ్గర ధనం నిలవదు, ఉద్యోగం నిలవదు, వేరే ట్రై చేస్తూ ఉంటారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎర్త్ ఎలిమెంట్ మన బాడీలో ఫుల్గా ఉన్నప్పుడు, భూమితోటి కనెక్ట్ అయ్యి మన వైబ్రేషన్ ఫుల్ ఉన్నప్పుడు, ఏంటి ఇవి అంబానీ వాళ్ళ చూడండి, వాళ్ళ మూలాధార ఎలాగుంటుంది. వాళ్ళు రోజంతా మనీ గురించే మాట్లాడుకుంటారు, ఆ వైబ్రేషన్ ఇంకా పెంచుకుంటూ ఉంటారు. దాని గురించి, ల్యాక్ గురించి ఆలోచించరు. ల్యాక్ అంటే లేదు గురించి ఆలోచించరు.
ఇంత ఉంది, దీన్ని ఎలా చేయాలని. ఇప్పుడు డబ్బు లేదు అన్న వాళ్ళు ఎప్పుడు ల్యాక్ గురించి ఆలోచిస్తారంటే, లేదు అన్న విషయం ఆలోచించినప్పుడు లేదే, వైబ్రేషన్ ఏం క్రియేట్ చేస్తున్నారు, లేదు. అయితే లేదు, ఎగ్జిస్టెన్స్ అదే పలుకుతుంది, మీరు పలుకుతున్నది. ఉన్నది అంటే ఉన్నది, ఉన్నది వస్తుంది కాదు, వస్తుంది అంటే ఎప్పుడో వస్తుంది అని మీరు ఫ్యూచర్లో వైబ్రేషన్ తీసుకొస్తున్నారు. అందుకనే ఈ వర్క్షాప్స్ ఈ మధ్యన ఎక్కువ అయిపోయినాయి. విజనింగ్, నీ రియాలిటీని ఇప్పుడే చూడు, నువ్వు ఇప్పుడు చూస్తే అది నీ వైబ్రేషన్లో వస్తే స్లోలీ ఎనర్జీ నుంచి అది మెటీరియల్గా ప్రెసిపిటేట్ అవుతుంది. మెటీరియల్ ఎందుకంటే అల్టిమేట్లీ సీడ్ ఏంటి, వైబ్రేషన్. వైబ్రేషన్ సూక్ష్మం నుంచి అది స్థూలంలోకి మారుతుంది ఎప్పుడైతే ఇంత ఎనర్జీ నువ్వు జమ చేసుకుంటావు. అలాగా ఎక్కువ ఎనర్జీ కరెక్ట్గా ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఉన్నాను అంతే. మీరు ఎంత హ్యాపీగా ఉంటే, ఎంత వైబ్రెంట్గా ఉంటే అంత గుడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ జీవితంలో డబ్బు ఉండాలి, డబ్బు రావాలి అంటే ఫస్ట్ లేదన్న మాట తీసేసేయండి. రెండోది, మీరు ₹1 అడిగినా, ₹1,00,00,000 అడిగినా ఒకే వైబ్రేషన్ ఎగ్జిస్టెన్స్కి. తో అడిగేదేదో పెద్దది అడగండి. మన ఆలోచనే ఇంత ఉంటే దానికంటే మనం ఎక్కువ ఆలోచించలేము. కాబట్టి ఒక ₹1,00,000 సంపాదించేవాడు కోటీశ్వరుడు అయితే బాగుండు అనుకుంటాడు, అంతే. దానికంటే బియాండ్ కూడా ఇవ్వగలడు. అడిగితే ఒకసారి అడగండి, ఎక్కువ అడగండి, తక్కువ ఎందుకు. సో మీ కంటైనర్ని పెంచుకుంటే డెఫినెట్లీ అంత ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేయగలరు. ఎందుకంటే మనం ఏంటి, హ్యూమన్ మ్యాగ్నెట్స్. మనకి ఏది కావాలో డెఫినెట్లీ అది వస్తుంది. కానీ కరెక్ట్గా అడుగుతున్నారా, అది క్వశ్చన్. అందుకనే ధనం కావాలంటే మూలాధార చక్ర, ఎర్త్ ఎలిమెంట్ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలా. మీరు అది స్ట్రాంగ్ చేసుకోండి, మీ దగ్గరికి ధనం ఎలా వస్తుందో చూడండి. కాకుండా మీ అస్ట్రాలజీలో కూడా 3 హౌసెస్ ఎర్త్ ఎలిమెంట్కి. అక్కడ ఏదైనా మ్యాలిఫిక్ ప్లానెట్ కూర్చుంటే దాన్ని కూడా మీరు న్యూట్రలైజ్ చేసుకోవాలి. అస్ట్రాలజీలో 4 ఎలిమెంట్స్, ఆ 4 ఎలిమెంట్స్లో మీకు ఎర్త్ ఎలిమెంట్ తక్కువ ఉందా, దాంట్లో ఏమన్నా ప్లానెట్స్ ఉన్నాయా, అది కూడా చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఈ 2 బ్యాలెన్స్ చేస్తే హార్మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లస్ ఎర్త్ నుంచి వచ్చే ఏదైనా ఎనర్జీస్ లైక్ జియోపథిక్, నెగటివ్ వైబ్రేషన్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, లేకపోతే ఏమన్నా సోల్ స్టక్అప్ ఉన్నాయా, అటువంటి ఎనర్జీస్ మీరు మీ చుట్టుపక్కల లేవు కదా, మీలో వైబ్రేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు కదా, అది కూడా చూసుకుంటే హోలిస్టిక్లీ మీరు వైబ్రేషన్ రూపంలో ఫుల్ ఉన్నారు. అండ్ ఈ ల్యాక్ అన్న వైబ్రేషన్ ఇమోషన్స్లో తీసుకురాకూడదు, అది బ్లాకేజ్ కింద తయారవుతుంది. ఎప్పుడైతే అది బ్లాకేజ్ కింద తయారవుతుందో అది వెళ్ళి మళ్ళీ మూలాధారలోనే కూర్చుంటుంది. చూడండి, మూలాధారకి అధిపతి ఎవరు, వినాయకుడు. అంత పెద్ద వినాయకుడు ఇంత లావుగా ఉంటాడు, అసలు మూలాధారలో ఎలా కూర్చున్నాడండి? ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగారా ఎప్పుడైనా? మూలాధార మన కాళ్ళ మధ్యన ఉంది. అంత చిన్న చోటులో ఇంత లావు గణపతి ఇంత పట్టేసుకుని ఎలా కూర్చున్నాడు అంటే అది వైబ్రేషన్ రూపంలో ఉన్నాడు. వినాయకుడు ప్రథమ ఎందుకు పూజ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే శివ శక్తి కలిసి అంటే శివుడి నుంచి శక్తి వచ్చిందో ఆ ఫస్ట్ వైబ్రేషన్ వచ్చింది గణపతిది. అందుకనే వాళ్ళ కొడుకు అంటారు. అందుకనే ప్రథమ ఏమి చేసినా మనము ప్రథమ ఆదిశుడు గణపతి పూజ చేస్తాము. ఎందుకంటే గణపతి ఫస్ట్ స్పేస్, ఆకాశం నుంచి వాయు వచ్చింది, వాయుర్ అగ్ని, అగ్నిర్ ఆపహ, ఆపహ పృథ్వీ, ఇది స్టేజెస్ మాట. అయితే వినాయకుడికి ఇవన్నీ బాడీలో ఉన్నాయి. అంటే వినాయకుడికి 50% ఎర్త్ ఎలిమెంట్, 1/8 వాటర్, 1/8 ఫైర్, 1/8 స్పేస్, ఎయిర్ అండ్ స్పేస్, ఇట్లా 1/8 కూడబడి నిండుగా ఉన్నాడు. కాబట్టి
వినాయకుడికి ప్రథమ పూజ మనం చేస్తాము. అండ్ ఆయన మూలాధారాలో కూర్చుని ఉన్నాడు, ఆయన విఘ్నాన్ని తొలగిస్తారు. అందుకనే ఆబ్స్టికల్స్ని ఆయన తొలగిస్తారు కాబట్టి ఆయనకి ప్రథమంగా మనం పూజ చేస్తాము. ఆ మూలాధారాన్ని మనము చాలా సేక్రెడ్గా భావించి పూజ చేసి ప్రాపర్గా చేసి మెడిటేషన్ ద్వారా ఆ వైబ్రేషన్ పెంచుకుంటే ధనం మనని వెతుక్కుంటూ వస్తుంది.